ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా నా తరపున, మా కుటుంబం తరపున, మా సంఘం తరపున మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు నామంలో మా హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ, అదేవిధంగా క్రైస్తవ లోకం అంతటికి పునరుద్ధాన పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మిమ్మును మీ కుటుంబంలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనం ధ్యానం చేసుకుని పోయే అంశము మరణము ఆయనను బంధించుట అసాధ్యము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుని పోవచ్చు ఉన్నాం. ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య వచనాన్ని ముందుగా మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం నుండి మనం చదువుకుందాం. అక్కడ ఈ విధంగా రాయబడి ఉండుట మనం చూస్తూ ఉంటాం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమని అపోస్తలులైన పేతురు గారు మేడగదిలో పెంతెకోస్తు పండుగ నాడు వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై పరిశుద్ధాత్మ ప్రేరణలో పెంతెకోస్తు పండుగలో పాల్గొనుటకు యెరూషలేమునకు వచ్చిన యోదయ వారికి, యెరూషలేము కాపురస్తులందరికీ చెప్పిన మాటగా ఈ మాటను మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలులైన పేతురు గారు ఈ మాటను ఎవరి విషయమై చెప్పి ఉన్నారంటే ఈ విషయాన్ని ముందుగా మనం తెలుసుకుందాం. ఈ మాటను యేసుక్రీస్తు ప్రభువారి విషయమై అపోస్తలులైన పేతురు గారు చెప్పినట్లు అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 31వ వచనంలోను, 32వ వచనంలోను, 36వ వచనంలోను, 38వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచ చరిత్రలో సామాన్యుని మొదలు మిలియనీర్ని, బిలియనీర్ని మరణము సమాధిలోనే బంధించింది. అంటే శరీరం మరణం పొంది సమాధి చేయబడిన చక్రవర్తుల మృతదేహాలు సమాధిలోనే కుళ్ళిపోయాయి. మేధావుల మృతదేహాలు సమాధిలోనే కుళ్ళిపోయాయి. రాజుల మృతదేహాలు సమాధిలోనే కుళ్ళిపోయాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గొప్ప వాళ్ళ మృతదేహాలు సమాధిలోనే కుళ్ళిపోయాయి. అదేవిధంగా సామాన్యుల మృతదేహాలు సమాధిలోనే కుళ్ళిపోయాయి. అంటే సామాన్యుణ్ణి మొదలుకొని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప గొప్ప వాళ్ళందరినీ మరణం మృంగివేస్తుంది, ఇప్పటికీ మృంగివేస్తూనే ఉంది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్రవర్తులు మరణం ఎదుట వంగిపోయారు, లొంగిపోయారు, ఓడిపోయారు. మరణమే వారిని గెలిచింది. రాజులు మరణం ఎదుట గెలవలేక ఓడిపోయారు. అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వారు, అదేవిధంగా సృష్టిలో ఉన్న ప్రతి దానిపై పరిశోధనలు చేసే పేరు ప్రఖ్యాతిగాంచిన వారు మరణం ఎదుట నిలువలేక ఓడిపోయారు. మరణమే వారిని గెలిచింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇదే ఈ మరణము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడే మానవునిగా ఈ భూలోకానికి వచ్చిన యేసుక్రీస్తుని గెలవలేకపోయింది. యేసుక్రీస్తు ఎదుట నిలువలేక పారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎలానో ఈ రోజున మనం తెలుసుకుందాం. ముందుగా మనం మత్తయి సువార్త 20వ అధ్యాయం 15 నుండి 19 వరకు రాయబడిన వాక్య వచనాల్ని చదువుకుందాం. అక్కడ ఈ విధంగా రాయబడి ఉండుట మనం చూస్తూ ఉంటాం. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెలుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును అని చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ఈ సువార్త వాక్య వచనాల్లో యేసు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించిన తరువాత ఆయన పొందే సిలువ శ్రమలను గురించి ఆయన చెప్పారు. ఆ సిలువ శ్రమల ద్వారా ఆయన పొందే మరణమును గురించి ఆయన తెలియజేశారు. మరణించిన తదుపరి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచదననే ఆయన పునరుద్ధానమును గురించి ఆయన చెప్పడం కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య వచనాల్లో అన్యజనులు అంటే ఎవరంటే రోమీయులే అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే వారికి అప్పగించిన వారు మాత్రం ప్రధాన యాజకులు, శాస్త్రులు, యోధ, మత పెద్దలై ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచ చరిత్రలో పొందబోయే శ్రమలను గురించి, పొందబోయే మరణమును గురించి, మరణించిన తర్వాత ఇన్ని రోజులకి తిరిగి లేస్తానని చెప్పిన వారు ఎవ్వరు కూడా మనకి కనబడరు. ఈ విధంగా చెప్పి తిరిగి లేచిన వారు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా,
హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ముందుగా చెప్పిన రీతిగానే ఆయన మీద చేయని నేరములు, లేనిపోని నేరములు ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, శాస్త్రులు మోపి యూదా ప్రజలను రెచ్చగొట్టి కొంతమంది అల్లరి జనాంగముగాను యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా ప్రోత్సహించి యేసుని సిలువ వేయించుటకు పూనుకొని అందులో సఫలీకృతులై యేసుక్రీస్తునకు సిలువ వేయించిరి. ఈ విధంగా యేసు ప్రభువారు సిలువ మరణమును పొందగా ఆయన మృతదేహమును సమాధి చేయుటకు యూదా గవర్నర్ అయిన పిలాతును అడుగుటకు తెగించి వెళ్ళిన వానిగా అరిమతై యూరివాడైన అరిమతై యోసేపుని మనం చూడగలం. ఇతని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఇతడు మత్తయి సువార్త 27వ అధ్యాయం 57వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ధనవంతుడని మనం చూడగలం. లూకా సువార్త 23వ అధ్యాయం 50వ వచనంలోను, మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనంలో ఘనత వహించిన యూదుల పట్టణపు సభ్యుడు అని మనం చూడగలం. అదేవిధంగా దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేవాడు అని మనం చూడగలం. అంతేకాకుండా లూకా సువార్త 23వ అధ్యాయం 51వ వచనంలో సజ్జనుడు అనియు నీతిమంతుడు అనియు, అదేవిధంగా యూదులు యేసుకు వ్యతిరేకంగా చేయి పనులతో ఏకీభవించక దేవుని భయమును కలిగిన భక్తిపరునిగా అరిమతై యోసేపుని మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అరిమతై యోసేపు వలె ఇన్ని ఆత్మీయ అర్హతలు గలవారు మాత్రమే యేసుక్రీస్తుని ప్రేమించగలరు. ఈ యోసేపు వలె ఆత్మీయ అర్హతలు ఎవరైతే కలిగి ఉండరో వారు యేసుక్రీస్తుని ప్రేమించలేరు సరికదా, యేసుక్రీస్తుకి వ్యతిరేకంగాను విరోధంగా పనిచేస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే అరిమతై యోసేపు యేసుక్రీస్తుని ప్రేమించిన వాడు గనుకనే అతని గురించి ఈ విధంగా రాయబడి ఉండుట మనం చూస్తాం. ఏ విధంగా అంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 57 నుండి 60 వరకు రాయబడిన సువార్త వాక్యోచనాల్లో మనం చూస్తే యేసు శిష్యుడిగా ఉన్న అరిమతై యోసేపు అనే ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దాన్ని అతనికి అప్పగింప నాజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టలతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయెను అని మనం చూడగలం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజంలో మనం చూస్తున్నప్పుడు చాలామంది ఒక మనిషి బ్రతుకున్నప్పుడు ఆ మనిషి విషయమై ప్రవర్తించే విధానం ఒకలా ఉంటుంది. ఆ మనిషి మరణించినప్పుడు ఆ మనిషి విషయమై మాట్లాడే మాటలు కానీ బాధ్యతగా ప్రవర్తించే తీరు కానీ ఎలా ఉంటుందంటే లెక్కలు చూసుకునేదిగా, వంతులు వేసుకునేదిగా ఉండుట మనం చూస్తూ ఉంటాం. అంటే చనిపోయిన వారి విషయమై ఉన్నతముగా శ్రేష్టముగా ఆలోచించేవారు, ప్రవర్తించేవారు అతి తక్కువగా మనం చూస్తాం. అయితే అరిమతై యోసేపు యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికి ఉన్నప్పుడు ఏ విధంగా ప్రేమించాడో ఆయన మరణించినప్పుడు అంతకంటే ఎక్కువగా ప్రేమించిన వ్యక్తిగా అరిమతై యోసేపుని మనం చూడగలం. గనుకనే అరిమతై యోసేపు తన కొరకు తొలిపించుకున్న క్రొత్తదైన రాతి సమాధిలో యేసుక్రీస్తు భౌతిక దేహమును సమాధి చేయుటకు ముందుకు వచ్చి సమాధి చేసిన వ్యక్తిగా మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే లూకా సువార్త 23వ అధ్యాయం 53వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అందులో ఎవడును అంతకు మునుపు ఎప్పుడునూ ఉంచబడలేదు అని మనం చూడగలం. ఈ విషయాలు మనకి తెలియజేసే ఆత్మీయ విషయాలు ఏంటంటే దేవునికి ఇచ్చేది విలువైనది, శ్రేష్టమైనది ఇవ్వాలి, పాతది కాక క్రొత్తది ఇవ్వాలి. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడినది కాక మంచిది, నూతనమైనది ఇచ్చేవారిగా ఉండాలి. ఈ విధంగా ఇచ్చేవారిగా మనం ఉన్నట్లయితే దేవుని దగ్గర నుండి శ్రేష్టమైన విలువైన దీవెనలు మనం పొందుకోగలం. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అరిమతై యోసేపును మరణించిన యేసుక్రీస్తు భౌతిక దేహాన్ని తన కొరకు తొలిపించుకున్న క్రొత్త సమాధిలో సమాధి చేయుటకు ఆయనను ప్రేరేపించినది, నడిపించినది యెషయా ప్రవక్త ప్రవచనమే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాన్ని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం నుండి మనం చదువుకుందాం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. అయితే యేసుక్రీస్తు భక్తిహీనుడు కాదు, ఆయన పరిశుద్ధుడు, సత్యవంతుడు, నీతిమంతుడు గనుకనే నీతిమంతుడును ధనవంతునైన అరిమతై యోసేపు తన కొరకు తొలిపించుకున్న క్రొత్త సమాధిలో సమాధి చేయబడుటను యేసుక్రీస్తు వారిని మనం చూడగలం. ఇది ప్రవచన నెరవేర్పులో భాగంగా జరిగింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధిలో ఉన్న మరణించిన యేసు భౌతిక దేహం కుళ్ళిపోవాలి లేక వాసన కొట్టాలి, ఇది కూడా జరగలేదని దేవుని వాక్యంలో మనం చూడగలం.
16వ కీర్తన 10వ చరణంలో నీ పరిశుద్ధుని కుళ్ళిపట్టనీయవు అని ఈ లేఖనము యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడినప్పుడు ఆయన భౌతిక దేహం విషయమై అద్భుతంగా నెరవేర్పు జరిగింది. ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు గనుక మార్కు సువార్త 1వ అధ్యాయం 24వ వచనంలోను, లూకా సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలోను, యోహాను సువార్త 6వ అధ్యాయం 69వ వచనం ద్వారా ఈ విషయాలు మనకు తెలియజేయబడతాయి. 16వ కీర్తన 10వ చరణంలోని లేఖనము యేసుక్రీస్తులో నెరవేర్పు జరిగిందని అపోస్తలుడైన పేతురు గారు చెప్పుటను అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 27వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వ మానవాళి సకల పాపాల కొరకు మరణించి సమాధి చేయబడిన యేసుక్రీస్తు ఎవరై ఉన్నారో ఈ ప్రవచన సంబంధమైన విషయాలు నెరవేర్పులు జరుగుట ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు సమాధి దగ్గర ఆయనను సిలువకు అప్పగించి ఆయన మరణమునకు కారకులుగా ఉన్న ఆనాటి ప్రధాన యాజకులు, పరిసయ్యులు, ప్రజల పెద్దలు, యోధా గవర్నర్ అయిన పిలాతు వద్దకు వెళ్ళి ఆయన అనుమతిని పొంది కట్టుదిట్టమైన భద్రతను కుయుక్తితో అక్కడ ఏర్పరిచినప్పటికీ ఇవేవి మృత్యుంజయుడైన పునరుద్ధానుడైన మరణమును గెలిచి తిరిగి లేచిన యేసుక్రీస్తుని ఆపలేకపోయాయి. కారణము ఆయన దేవుడు గనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని పరలోకం నుండి వచ్చిన ప్రభు దూత మగ్దలేని మరియతోను వేరొక మరియతోను ఈ విధంగా చెప్పుటను మనం చూడగలం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు అని ఆదివారము తెల్లవారిన సమయంలో ఆయన సమాధి దగ్గరకు వెళ్ళిన స్త్రీలతో చెప్పుటను మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలోను, మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలం. గనుకనే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమని మనం చెప్పుకోవడం జరిగింది. మరణము యేసుక్రీస్తుని సమాధిలో బంధించి ఉంచలేకపోయింది. కారణం ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన జీవాధిపతి, ఆయనే మహాదేవుడు, ఆయనే సర్వశక్తిమంతుడు గనుక ఆయనను మరణము బంధించి ఉంచలేకపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే నేటికి ప్రపంచంలో ఉన్న అన్ని సమాధులు మూయబడి ఉండగా యేసుక్రీస్తు ప్రభువారి సమాధి మాత్రమే యెరూషలేములో ఖాళీగా ఉంది, తెరవబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనినే నేడు గార్డెన్ టోమ్ అని పిలుస్తూ ఉన్నారు. ఇక్కడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి సమాధి నుండి మృత్యుంజయునిగా తిరిగి లేచారు. ఇది పాత యెరూషలేములోని దమస్కస్ గేటు వెలుపల ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రదేశాన్ని 19వ శతాబ్దంలో బ్రిటిష్ జనరల్ అయిన చార్లెస్ గోర్డాన్ కనుగొన్నారు. యెరూషలేములో 1 సంవత్సరం పాటు పూర్తి సమయాన్ని ఆయన కేటాయించి ఎంతోమంది సహకారంతో పాత యెరూషలేం వెలుపల రాతి గుట్టను ఆయన కనుగొన్నారు. ఇది పుర్రె ఆకారంలో ఉంది. ఇదే కపాలమనబడిన స్థలమైన గోల్గోతా అయ్యున్నది. ఇదే స్థలంలో హోలీ సెపల్కర్ అనే చర్చి కట్టబడింది. ఇది క్రీస్తు శకం 326వ సంవత్సరం నుండి 330వ సంవత్సరం మధ్య తొలి క్రైస్తవ రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్, అదేవిధంగా ఆయన తల్లి అయిన హెలెనా నిర్మించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధాన దేహముతో మగ్దలేని మరియకు కనబడ్డారని మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలం. 12 మంది శిష్యులకు కనబడినట్లు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలం. 500 మంది సహోదరులకు కనబడినట్లు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 6వ వచనంలో మనం చూడగలం. మరికొంతమందికి కనబడినట్లు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలం. అదేవిధంగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయం 12 నుండి 14 వరకు రాయబడిన వాక్యవచనాలు, లూకా సువార్త 24వ అధ్యాయం 1 నుండి 53 వరకు రాయబడిన వాక్యవచనాల్లో, యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ అధ్యాయం ద్వారా, యోహాను సువార్త 21వ అధ్యాయం 14వ వచనం ద్వారా, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం ద్వారా ఈ విషయాలు ఇంకా బహు వివరంగా మనకు తెలియపరచబడతాయి. ప్రపంచ చరిత్రలో 40 దినములు పునరుద్ధాన మహిమా దేహంతో తన్ను తాను అనేక పర్యాయములు సజీవునిగా కనుపరుచుకున్న ఏకైక నిజదేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచాలకు ఆయన తిరిగి లేచిన ద్వారా ఇచ్చిన సందేశాలు ఏమై ఉన్నాయంటే ఆ విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా దేవునికి మరణం లేదు అనే సందేశాన్ని ఆయన ఇచ్చారు. ఈ విషయాలు యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనం ద్వారా, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం ద్వారా, దెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం
13 నుండి 16 వరకు రాయబడిన వాక్యోచనాల ద్వారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 23వ వచనం ద్వారా మనకి తెలియజేయబడుతూ ఉంటుంది. ఈ రెండవదిగా మనం చూస్తున్నప్పుడు, తనను విశ్వసించే వారిని, తనను అనుసరించిన వారిని తన వలె మహిమ దేహాలతో వారి మరణాంతరమున లేపగల దేవుడను నేనే అనే సందేశాన్ని యేసు ప్రభువారు ఇచ్చారు. ఈ విషయాలు మార్కు సువార్త 10వ అధ్యాయం 28 నుండి 30 వరకు రాయబడిన వాక్యోచనాల ద్వారా, అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం ద్వారా మనకి తెలియజేయబడుతుంది. మూడవదిగా, మరణించి తిరిగి లేచిన యేసు ప్రభువారు పరమునకు ఆరోహణమయ్యారు గనుక పరలోకం అనేది ఉందని, అదేవిధంగా ఆయనను విశ్వసించిన వారికి పరలోకంలో ఉన్న నిత్య జీవము, నిత్య స్థితి ఆయన ద్వారానే ఇవ్వబడుతుందనే అద్భుత సందేశాన్ని యేసు ప్రభువారు ఇచ్చారు. ఈ విషయాలు లూకా సువార్త 24వ అధ్యాయం 50 నుండి 51 వచనం ద్వారా, అదేవిధంగా అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 9 నుండి 11 వరకు రాయబడిన వాక్యోచనాల ద్వారా, మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. నాలుగవదిగా, తన పుట్టుక మరణమును గురించి, పునరుద్ధానమును గురించి సర్వలోకమునకు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని యేసు ప్రభువారి సందేశం ఇచ్చినట్లు మార్కు సువార్త 16వ అధ్యాయం 14 నుండి 15 వరకు రాయబడిన వాక్యోచనాల్లో, మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుండి 20 వరకు రాయబడిన వాక్యోచనాల్లో మనం చూస్తాం. ఐదవదిగా, మరణాంతరమున అసలు జీవితం ప్రారంభమవుతుందని, దానికి అంతమే లేదని అద్భుత సందేశాన్ని యేసు ప్రభువారు ఇచ్చినట్లు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 3-4 వచనాల్లో, 22వ అధ్యాయం 5వ వచనాల్లో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరవదిగా, ప్రకృతి శరీరమే కాదు గాని ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నదని అద్భుత సందేశాన్ని యేసు ప్రభువారు ఇచ్చారు. ఈ విషయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఏడవదిగా, జీవ పునరుద్ధానం ఉందని, తీర్పు పునరుద్ధానం ఉందని అనే అద్భుత సందేశాన్ని యేసు ప్రభువారు ఇచ్చారు. ఈ విషయం యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం ద్వారా మనకు తెలియజేయబడుతుంది. ఎనిమిదవదిగా, క్రీస్తు సేవకులు కానీ, అదేవిధంగా విశ్వాసులు కానీ పైనున్న వాటినే వెదికే ఆత్మీయతను కలిగి ఉండాలని యేసు ప్రభువారు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ విషయం కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 4 వరకు రాయబడిన వాక్యోచనాల్లో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే ఆయన తిరిగి లేచడం ద్వారా మనకిచ్చిన పునరుద్ధాన సందేశమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము ఆయనను బంధించట అసాధ్యము అనే అద్భుత సందేశాన్ని ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఎన్నెన్నో విలువైన ఆత్మీయ విషయాలు, ఎన్నెన్నో విలువైన సత్యాలు మనం తెలుసుకోవడం జరిగింది. మీరు వీక్షించడమే కాకుండా మీ ఆత్మీయులు కూడా పరిచయం చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం. అందరూ కూడా నాతో పాటు కలిసి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. మరణము ఆయనను బంధించుట అసాధ్యమనే అద్భుతమైన పునరుద్ధాన సందేశం ద్వారా మీరు మాకు తెలియపరిచిన ఎన్నెన్నో విలువైన ఆత్మీయ విషయాలను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ అంశ సందేశం ద్వారా మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.